అందరికీ నమస్తే కారము. నేను వచ్చేసిన నాతో చుట్టాలు ఎవరెవరు ఉన్నారు అంటే ఇప్పుడు చెప్పాలనా, ఒక దిక్కే చూడు రెండే దిక్కు చూడకు అన్నట్టు మూడు పాత్రలు చేసుకుంటా అందరికీ ప్రేమ కావాలి అని ప్రేమను వంచనీకి వచ్చిండు. తర్వాత సుకుమారునికి వచ్చిండు. అందరితోని మంచిగా ఉన్న మన ఆది సాయి కుమార్ అన్న. నమస్తే కారమే. నీ పేరు అయితే ఆది అంట, నేను నాయన పేరేమో సాయి కుమార్ అన్న. అట్లనే ఉంటుందా మొత్తం పేరు? మంచిగా ఉంది అది పెద్దగా. ఇది ఇప్పుడు సినిమా టైటిలింగ్ కూడా అడగాలంటే ఆస్తుకి ఇప్పుడు డైరెక్టర్ అన్నని అడగాలి. నేను సార్ అనిపిస్తలేదు నాకు. ఎందుకంటే నువ్వు మాకు పక్క ఫోన్టే నువ్వు ఇక్కడ కొనకు, మరి మహబూబ్నగర్ రంగారెడ్డి అటు దాటితే రాయలసీమ. నువ్వు రాయలసీమనే కదా. అవునండి. అందుకే పక్క ఫోన్ చూస్తే నువ్వే వీరోలు ఎక్కున్నావు, ఇటు పక్కకు చూస్తే తుఫాకి పట్టుకొని ఉన్నావు. వీడిని ఇదేందే ఇంత ఫల్టీ టాలెంటెడ్? అర్థం కావట్లేదు. ఇంత ఫల్టీ టాలెంట్ ఎందుకు అంటున్నా? ఓ మల్టీ టాలెంటెడ్ అలా ఏం లేదన్న. ఇట్స్ అంటే యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఐ మీన్ మల్టీ టాలెంటెడ్ మీన్స్. ఏడుస్తున్నారా మీరు? నవ్వుతున్నారు. కళ్ళు మూసుకుంటే మీ నాయనమ్మాయి కూడా యాదికొచ్చిందేమని నేను అనుకుంటున్నా. I was just thinking of how he's going to ask me and how I'm going to ask you again and again what does this mean? వీళ్ళనే ఇట్లా అంటే నా పరిస్థితి ఏంది అన్నట్టుంది కదా. ఏం కాదు, అర్థం కావట్లేదు ఇంకా తెలుగు రాని నాకు ఎలా అర్థమవుతుందని తనకు అట్లా ఏం లేదు. కొంచెం పువ్వులు ఆడపిల్లలను చూడంగానే కూలింగ్ అయిపోతా. మంచిగా అడుగుతున్నాను, ఏం ప్రాబ్లం లేదు కదా. చెప్పలేమన్నా, నువ్వేమో ఫస్ట్ శాసనసభ అధ్యక్ష అన్నవాడ పోయి, అప్పుడేమో ఫైసల్ నిర్మాతవు. మళ్ళా అటు ఇంకా ఎవరైనా కూడా ఫైసల్ నిర్మాత చేసి చేతులు కాల్చుకొని అమ్మో సినిమా ఫీలింగ్ అంటే చాలా డేంజరు అంటాని ఇంటికి వెళ్ళిపోతారు. నువ్వేంటే ఇంకో ఒక మెట్టు ఎక్కి మళ్ళా డైరెక్ట్ స్కానింగ్ తీసుకున్నావు. ఇప్పుడు డైరెక్టర్ అయ్యాను. సో ఇది ఏంటంటేనా, షణ్ముఖ అనేది పవర్ఫుల్ టైటిల్, పవర్ఫుల్ స్టోరీ. మా పవర్ఫుల్ సాయి కుమార్ గారి తనయుడు ఆది సాయి కుమార్ గారు పవర్ఫుల్. ఇండియన్ బీజిఎం కింగ్ రవి బస్రూర్ గారు, ఆయన పవర్ఫుల్. సో ఇలాంటి పవర్ఫుల్ కాన్సెప్ట్ని వేరే వాళ్ళ చేతిలో పెడితే మిస్లీడ్ అవ్వచ్చు ప్రొడ్యూసర్కి, డైరెక్టర్. సో ప్రొడ్యూసరు డైరెక్టర్ రెండు అయితే కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చని సో తీసుకున్నాను. మళ్ళా అగో తుఫాకి పట్టిన మనలా 2 కాదు ఇప్పుడు 3. స్టోరీలో కీ రోల్ ఉంటుంది మూవీలో. కీ మీ దగ్గర ఉంటుందా? స్నైపర్ దగ్గర ఉంటుంది. తుఫాకి ఉంది కదండి, అతని దగ్గర ఉంటుంది. మీరు స్నైపరా సినిమాలో? అట్లా అంటున్నావా? కానీ ఇప్పుడు చేసే పనికి ఒక్కొక్కసారి మనము ఎటు పోతున్నామని ఒక్కొక్కసారి వెనకకు మరి చూస్తాం కదా. నువ్వేమో ఈ చిత్తూరు ఏ ఊరే అది? పాలసముద్రము. పాలసముద్రం. పాల కదా, పాలసముద్రం. నాది అంతేనే. నాది ఫా అంటే అందరికీ అది ఫిఏ ఫానే అందరికీ అర్థమైపోతుంది. ఆ చిన్న పల్లెటూళ్ళకి వెళ్ళి ఎక్కడో బెంగళూరు పోయి మళ్ళీ ఆ ఊరికి వెళ్ళి బెంగళూరులోకి వెళ్ళి చిన్న ఊళ్ళకి వెళ్ళి మళ్ళీ ప్రొడ్యూసరింగ్ డైరెక్ట్ స్కానింగ్. ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ వచ్చింది? ఇన్స్పిరేషన్ మేము బేసిక్గా బిజినెస్ కన్స్ట్రక్షన్లో ఉంటాము. ఇది ఒక డిఫరెంట్ వర్టికల్, మాకున్నటువంటి వర్టికల్లో మూవీ. సో ఫస్ట్ మూవీతో ఆ టేస్ట్ చూసాము. సో ఇండస్ట్రీలో మీకు తెలిసిందే. సో సెకండ్ మూవీకి వచ్చామంటే ఏంటనేసి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. అవును, బిరక్ ఈవెంట్లు వచ్చినాయి అంటే ఇక బిరక్ కట్టలు దాటుకుంటూ పోవచ్చు. కమ్మగా ఏదో అన్నారు బ్రేక్ ఈవెన్. అది వచ్చిందంటే ఇక ఎంత స్పీడ్ బిరేకులు ఉన్నా కూడా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఒకసారి పలకరిస్తాము, చిన్నగా ఉంటివి చిన్నారి పెళ్లి కూతురు లెక్క. అప్పుడు ఎంత పాపం అనిపించింది. ఇప్పుడు చూస్తుంటే అట్లా ఏమనిపిస్తలే, ఐశ్వర్యరాయ్ లెక్క పెద్దగా అయిపోయినావు నువ్వు. కెమెరాలో చూపించిరా అట్లా? You used to be small, now they used to be men. I mean, with time people grow up. So like పెద్దగా కావాలి కానీ. Very very kind of you to say such beautiful names that inspire me. But I would like to be called as Avika only. మీ పేరు అవింక గోరే కదా? Avika. అవింక కాదా? Avika. నాకు అట్లా చెప్పిరు మరి, అవింక గోరింక అన్నట్టు చెప్పిండ్రు. It's okay, whatever you want. Avinka. From today, Avinka. అవంతిక లెక్క. అప్పుడు ఫస్ట్ ఉయ్యాలలో జంఫాలలో చేసినావు కదా.
Uyala Jampala, yes. ఉయ్యాల జంపాల Uyala Jampala. అఫర్ సంధి ఎన్ని కమ్సే కమ్ 30 సినిమాలు చేసినా What? 30 movies you did after that? No, not 30. But I'm at my 19th movie right now, which is 19 interesting, right? 19. అబ్బా So 19 after Uyala Jampala you did 19 films. మళ్ళీ ఇప్పుడు మా వీరత్వం చేస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? I'm not getting it for some reason. Oh my And god, I'm so lost. Okay. I mean, ఓకేనా? I, సూపర్ కాదా? no, he's good. He's very good. Abba, I'm anta- joking. I really have made friends with all my co-actors, and he's one of them. And it's nice to work with somebody who is talented and doesn't make you laugh at all points. So it's nice to have some nice actors around you. So he's definitely a very good actor. We all have seen his work, so I'm just glad I got a chance to work with him. ఇప్పుడు ఈ సినిమాలో యాస్కినింగ్ చేసినావు కదా, షణ్ముఖంలా షణ్ముఖ ఆ, దేవుని పేరు తప్ప అనొద్దు, చెంపలు వలుగుతాయి ఆయనతో. అయితే ఇంట్లో దయ్యం వా మనిషివా నువ్వు, డెవిల్ లేకుంటే మామూలుగా ఉంటావా క్యారెక్టర్? Is your character I'm no. I have done a lot of horror films, and people assume that if it is something to do with devil, it's me. But no, in this film, I'm not a ghost or not a devil or nothing that would bother people. It's a nice particular character, Sarah. She's a normal girl for a change, and she's not, killing people or dying, or it's just not so dramatic this time. The drama will happen with the story. There is a lot of drama, a lot of suspense, a lot of thrill, and we are trying to investigate in the film, which is very, very interesting. I've never done an investigative thriller kind of a script before, so it's new for the audience. ఇప్పుడు ఇంత ఇంగ్లీష్ టూ మచ్ ఇంగ్లీష్ ఉన్నది కానీ టూ మచ్ I ఇంగ్లీష్లో knew this was coming. నేనన్నా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఆమెనన్నా తెలుగు నేర్చుకోవాలి, రెండు కాని పనులు కాబట్టి మనమే మాట్లాడుకుందాం. నేనా ఎందుకన్నా చిప్ అంతా వేస్ట్ అయిపోతుంది, మన ఎడిటింగ్లో అదో పెద్ద నెత్తినొప్పి. మీరు కూర్చోవాలి, మీకు అంత టైం ఉందా ఎడిటింగ్లో కూర్చునేటంత? నేను కూర్చుంటాను ఆ? క్యారెక్టర్ కదా చెప్పాను. ఇగో బంగ్లాలు కడుతున్నావు కదా ఇప్పుడు నువ్వు? అవును, బెంగళూరు బెంగళూరులో బంగ్లాలు కడుతున్నావు, అపార్ట్మెంట్స్. ఇప్పుడు రాను రాను నీ అపాయింట్మెంటే దొరకదు ఇక. అలా ఏం లేదన్న, అపాయింట్మెంట్. అక్కడనేమో బిల్డర్గా అపార్ట్మెంట్, ఈడనేమో అపాయింట్మెంట్. మంచిగా ఉన్నాయి. నేను పక్క ఫోన్ చూస్తుంటే డైరెక్షన్ వీరో అన్ని కనిపిస్తున్నది. చాలా డైరెక్షన్, ప్రొడ్యూసర్ ఇస్ చాలా యాస్కెనింగ్ వద్దా? చాలా కాన్సన్ట్రేషన్ కావాలి యాక్చువల్లీ. చూశాను కదా వీళ్ళకి, మనం 0.1% కూడా బీట్ చేయలేదు. మళ్ళీ మీరు ముగ్గురిని చూస్తుంటే ఎవరు కూడా అలసిపోయినట్టు ఏం లేరు, మంచిగా షూటింగ్కి ఇప్పుడే తయారైపోతున్నట్టే ఉంది. మరి షూటింగ్లో ఏమి ఇబ్బందులు కాలేవా? ఇబ్బందులు ఏమన్నా అయినాయి? ఏం కంఫర్టబుల్గా అనుకున్న ప్లాన్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం 1 or 2 days ఎక్స్ట్రా అయ్యుండొచ్చు, అంతేగాని బాగా చేసాం, చాలా హ్యాపీగా. కథ మా హీరో హీరోయిన్ గారు వెరీ డిసిప్లైన్డ్. 10 o'clock అంటే 10 o'clock. ఇప్పుడు చూడండి, ఈ షోకి 30 minutes బిఫోర్ వచ్చేసారు. అది నిజమా? నవ్వుతున్నారు. బిఫోర్ యూ హ్యావ్ ఆన్ టైమ్, నో? దట్ ఈస్ వాట్ ఐ యామ్ Always on time. I'm always before. On time కాదు, you're actually little Before early. Always, yeah. It's a bad habit. But నిజంగా it's kind of nice. సినిమాలో Even I like coming on time. అంటే నాయన నుంచి నేర్చుకున్నాం ఆయన. మా డాడీ మా తాతగారికి ఏంటంటే 7 o'clock అంటే 6:45 వస్తే కూడా తిడతారు. కారు 7 o'clock అని చెప్తే అది 7 o'clockకే రావాలి. మళ్ళీ 7:05 వచ్చినా కూడా తిడతారు. సో 7 అంటే 7కి రావాలి. ఎర్లీగా వచ్చినా తిడతాడు, లేట్గా వచ్చినా తిడతాడు. ఇప్పటికి నాయన అంటే పోలీస్ డ్రెస్ చేసుకుంటే నాయనను ఓవర్టేక్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఇంట్లో డైలాగులు కొట్టేటప్పుడు నాయనను డైలాగులు అట్లా డిస్కెన్ ఉంటుందా ఏమన్నా? అలాంటి డైలాగులు లేవు, బట్ కొంచెం అగ్రెసివ్గానే ఉంటుంది క్యారెక్టర్. బట్ ఎక్కడ కూడా డాడీ ఇలా చేయాలని అనుకోలే, బట్ కొంచెం ఇది ఉంటుంది, చిన్న టఫ్నెస్ ఉంటుంది క్యారెక్టర్లో. సో ఆబ్వియస్లీ నాన్నగారికి పోలీస్ స్టోరీ, దానికి ముందు అంకుశం, రాజశేఖర్ గారికి డబ్బింగ్ చెప్పడం, సుమన్ గారికి, అలా పోలీస్ క్యారెక్టర్స్ అన్ని ఆయనకు తెలియకుండా వాయిస్ అయింది, ఫేమస్ అయింది. సో పోలీస్ స్టోరీ పడిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆల్మోస్ట్ చాలా సినిమాలు పోలీస్ క్యారెక్టర్లు చేశారు ఆయన. సో ఇంకా పోలీస్ అంటే కూడా చాలా మంది కూడా పోలీసులు కూడా వచ్చి చెప్తారు, సార్ మీ క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం అని. అంత బాగా ఆయనకు అంత నేమ్ వచ్చింది.
సో ఇది చేయడం అనేది ఆల్రెడీ ఆపరేషన్ గోల్డ్ ఫిష్లో నేను ఒకటి చేశాను, అది ఎన్ఎస్జీ కమాండోగా. బట్ ఫుల్ ఫెజ్డ్ పోలీస్గా చాలా తక్కువగా చేశాను. సో ఫస్ట్ టైం చేయడం. అంటే మీరు ఎక్కువ ఇది మా లెక్క అది ఇది తినరుగా, మాల్ మసాలా ఉట్టిగా పప్పు నెయ్యే తింటారు కదా, అదే తింటావా? అంటే ప్రోటీన్ తింటా, తీసుకుంటా. 14 తింటావా? ఫేగులు అసంటివి ఏమన్నా తింటావా? అంత నాన్ వెజ్ లేదండి, అంటే ప్రోటీన్ కోసం తింటాను. సో ఇష్టం కాదు, ప్రోటీన్ కోసం తింటాను. సో తప్పదు, అవసరం అన్నట్టు. అవసరం అన్నట్టు. మరి అట్లా నెయ్యి పప్పు తిన కూడా కుతికే సాఫుడు తాత నుంచి కూడా అట్లనే ఉన్నది. ఏది చెప్పండి? కుతికే సాఫుడు. అవునవును. మీ తాతది, నాయనది, మీది ఒకసారి అది వచ్చింది కదా ఒక వీడియో. అవును, ఒకటే డైలాగ్ అవును, మీరు అందరు చెప్తుంటే అవును, ఈ అవు లైఫ్ అయినాం చూసేది. ఇదేంద్రా నాయన లేక కుతికేలా లేకుంటే చెక్కలో పెట్టేలా అన్నట్టు. అది చెక్కలు అయితే ఎన్నడో వలిగిపోతుండే. నువ్వు చెప్పు డైలాగ్ ఒకసారి, నువ్వు చెప్పు. మళ్ళీ ఒకసారి నువ్వు చెప్పు, యాద్ చేయి. నేను చెప్పు. వివిధ ఫల బరానత, వివిధ ఫల బరానత. అదేడైతుంది. చెప్పు. నిన్ననే దసరా పండుగ అయిపోయింది. పర్లేదు చెప్పు. గారెలు పూరీలు నిండా తిన్నాము. వివిధ ఫలా కాదు, గారెలు బూరెలు అన్నట్టే ఉన్నది ఇప్పుడు. ఇప్పుడు అంటే ఆదరణ యాస్కెనింగ్ చేస్తుంటే ఇప్పుడు నాయన కనిపిస్తుంది, కొంచెం నాయనలాగా కాకుండా ఇట్లా చెప్పినావా నువ్వేమన్నా? అట్లా స్టోరీ మీద స్టోరీ ఓరియంటెడ్ వెళ్ళిపోయాం. క్యారెక్టర్ ఆల్రెడీ డిజైన్ చేసుకున్న క్యారెక్టర్, స్టోరీ ఓరియంటెడ్ మేమే ఎక్స్పెరిమెంట్ ఏం చేయలేదు. ఇప్పుడు ఇట్లా తలకాయలు ఎక్కువ ఉన్నాయంటే రావణాసురుడు కనిపిస్తారు. మీరేమో ఈ షణ్ముఖ స్వామికి ఏమో 3, 4, 6 తలకాయలు పెట్టిండ్రు. అంటే ఏంటిది అన్నట్టు? షణ్ముఖ అంటేనే షణ్ముఖ అంటే 6 ముఖాలు. అమ్మో తప్పైంది సామదేవుడా. ఇంకా ఇంట్లో ఇంకా ఏమేమి ఉంటుంది దేవతలు? ఇంకా దేవతలు ఇట్స్ డివోషనల్ తల్లి బిడ్డల కథ. ఇది మదర్ సెంటిమెంట్ ఉంటుంది. గ్రాఫిక్స్ ఎక్కువనే. విఎఫ్ఎక్స్ 40% విఎఫ్ఎక్స్ స్కోప్ ఉంటుంది. మళ్ళీ 2-3 భాషలలో రిలీఫ్ చేయొచ్చు కదా. శాసనసభ అలాగే ప్రయత్నించాం. సో ఇది కొంచెం హీట్ అయినాక ఆల్రెడీగా వెళ్ళిపోతుంది. ఆల్రెడీగా మనకి ఇది సినిమా రిలీజ్ అయ్యి మంచి రిపోర్ట్ వస్తే ఆల్రెడీ ఓటీటీ వాడే అన్ని డబ్ చేసేసుకుని వేసేస్తున్నాడు. మనం ఇంకా చెప్పక్కర్లా, అంతే బై డిఫాల్ట్. మన దక్షిణం భాషకు తీసినవి ఏవైనా కూడా గిట్లనే కొంచెం డివోషనల్ థ్రిల్లింగ్ ఉన్నాయి అన్ని. అట్లా బాలీవుడ్లో సూపర్ హిట్ అవుతున్నాయి కదా. కార్తికేయ అట్లనే అనుకుంటే బంఫర్ హిట్ అయిపోయింది 2-3 సార్లు. అంటే ఇంకా దీని మీద Part 2 కూడా ఉన్నదా? అది ప్రైజ్ ఆఫ్ నో ప్లే. ఏదానికి అదే ఎప్పటికప్పుడు కొత్తదే. షణ్ముఖ మేము అనుకున్న సబ్జెక్టు ఇట్స్ డన్. మంచిగా భారీగా పెట్టినావు కానీ పైసలు మరి ఇదానికి. మరి నచ్చిన ప్రోడక్ట్కి పెట్టాలి కదా బ్రదర్. ప్రోడక్ట్ నచ్చింది, కంటెంట్ నచ్చింది. ఇప్పుడు మేము విఎఫ్ఎక్స్ కానీ స్టోరీ రిలేటెడ్ కానీ మీరు చూసారంటే క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. అంటే ముందుగాల కథ రాసుకున్నాక ఆదరణను సెలెస్కెన్ చేసిరా లేకుంటే సెలెస్కెన్ అన్నను అనుకునే రాసిండ్రా? మేము ఫస్ట్ టైటిల్ అనుకున్నాము, పవర్ఫుల్ టైటిల్ చుట్టూ కథను డెవలప్ చేసాము. ఈ కథలో పోలీస్ క్యారెక్టరు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రజెంట్ మాకున్నటువంటి వాట్ ఎవర్ అదర్ ఫార్ములా ఈక్వేషన్స్ ప్రకారం పోలీస్ క్యారెక్టర్కి, పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్కి కన్ను మూసుకొని ఇలా ఓపెన్ చేస్తే సాయి కుమార్ గారు తర్వాత ఇతనే కనిపించారు మాకు. సో ప్రజెంట్ ఉన్న దీంట్లో సో ఇమీడియట్లీ అప్రోచ్ అవ్వడం, స్టోరీ చెప్పడం, స్టోరీ చెప్పిన వెంటనే టైటిలే నచ్చింది. టైటిల్ తర్వాత స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉందని యాక్సెప్ట్ చేయడం. అంటే నువ్వు కూడా కొంచెం బతికే ఉంటుందా నీకు? బతికి ఉంటుందా? ఇట్లా మాల వేయాలి దేవునికి భక్తి. ఆ భక్తి ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామికి మంత్లీ వన్స్ తిరుమలకి వెళ్తాను, మ్యాండేటరీ మంత్లీ వన్స్. మంచి శనివారం చూసుకొని అట్లా పోతావు అన్నట్టు. అంటే మొత్తం అక్కడనే బెంగళూరులోనేనా మకాం? బెంగళూరు, చిత్తూరు, హైదరాబాద్. ఇప్పుడు ఇంకా లైన్లో పెట్టిన మా కథలు ఏమన్నా? థర్డ్ ప్రాజెక్ట్ నేనేంటంటే ఒక ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాతే థర్డ్ అనేది ఆలోచిస్తాం ముందుగా. అంటే థర్డ్ జోనర్ అయితే అనుకున్నాను, ఒక కామెడీ జోనర్ చేయాలని. ఎందుకంటే ఫస్ట్ పొలిటికల్ చేసాం, డివోషనల్ టచ్ చేసాం. ఇప్పుడే బుకింగ్ చేసుకున్నాను. కామెడీ అంటే కాదు ఉంటాం కదా. థర్డ్ ప్రాజెక్ట్ అయితే ఒకటైతే చెప్పగలను, కామెడీ ప్రాజెక్టు ఉంటుంది. అందులో అవికా గోరు ఉంటుందమ్మా? చెప్పలేదు. అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కామెడీ సబ్జెక్ట్ విత్ లవ్ రిపీట్ అవ్వచ్చు. ఇప్పుడు నీకు ఈయనెట్ల పరిచయమే ఇంత పెద్ద ఆయన రవి బసూరా? రవి బసూర్ ఆయన ఎట్లా పరిచయం? అంత పెద్ద సినిమాలో కొట్టి మళ్ళీ నీ దగ్గర కొట్టిండంటే నువ్వన్నీ ఎక్కువ ఇచ్చి ఉండాలి, లేకుంటే నీతో దోస్తానన్నా మంచిగా ఉండాలి. రెండు ఉంది. రెండు అయినా? రెండు ఇవ్వాలి కదా.
ఐ డోంట్ వాంట్లీ ఇట్స్ గుడ్. ఆయనకి ఏంటంటే ఈ ఎఫర్ట్స్ అనేది సేమ్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో, చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా కన్నడ మూవీ అయినా హిందీ అయినా తెలుగు అయినా ఎఫర్ట్స్ అనేది సేమ్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మోర్ ఓవర్ ఐ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్. నేను ఇద్దరం బెంగళూరు వాళ్ళం, పక్క పక్క ఉంటాం. సో మీది బెంగళూరే మాది బెంగళూరు అని డ్యాన్స్ చేసుకురా మీరు. ప్లస్ అదొకటి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలాంటి పవర్ఫుల్ కంటెంట్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఇంపార్టెంట్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ప్రజెంట్ నాకు ఉన్న కంఫర్ట్ జోన్ చూస్తే రవి బస్రూర్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. అనలేడు ఆయన. ఇప్పుడు పెద్ద పెద్దలు కొంచెం పాటలు వాడుతున్నారు కదా హీరోలు హీరోయిన్లు, ఒకటి వాడిద్దామనే ఆలోచన ఏం లేకుండానా మీకు? లేదు, మాకు ఈ స్టోరీలో ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏమి లేవు. సాంగ్స్ కూడా మేము హీరో జస్ట్ ఎక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు ఎంత రాకున్నా కూడా సార్ కూడా వాడిండు, బాలయ్య సార్, నీకంటే సూఫుల్లోకి నా అంటే అప్పుడు వాడిండు కదా. నువ్వు వాడతావు అన్న పాటలు? నేను పాడను, అంతే రిస్క్. ఇప్పుడు చాలా లోకల్ కార్డ్స్ మంచిగా ఉన్నాయి కదా. నేను లోకల్ కార్డ్స్ మంచిగానే లోకల్ ఉన్నాయి. కార్డ్స్ లోకల్ కార్డ్స్. ఒక డీజే తను చాలా బాగా పాడు. ఇప్పుడు ఉయ్యాల జంపాల సాంగ్ పాడుతుంది బాగా. పాడు పాడు పాడు. I'm good. I think you should sing. You should sing. నేనేం పాడాలి ఇప్పుడు? With your accent and with your amazing diction, I think it would be amazing to hear you sing. పాడాలి. నాకే ఫరిస్కే పెట్టినరా మీరు? ఈ ఫరిస్కేలో పాస్ అవుతానో ఎడిటింగ్లో పోతుందో తెలియదు. చెప్పితే ఇననో నీ దేవా చెడంగా చూడాలే రామా, వాట్సాప్ నుండో ఫేస్బుక్ ఫ్రెండో ఇచ్చిందనుకో రిఫ్లే, అది నిజమనుకోకురావులే, నేను క్రెడిట్ కార్డు లాగి కేసి నీ బిస్కెట్ క్రీమును నాకేసి ఎవ్వరి కారో ఎక్కేసి నీ బతుకుల తవ్వెడు మను పోస్తే, ఓరారి ఓరే చెప్పితే ఇననో నీ దేవా చెడంగా చూడాలే రామా అంటే అని సోషల్ మీడియా మీద ఒక పాట వాడినాం. Nice, nice. అట్లా You sing very well. అట్లనే మళ్ళా We agreed. ఇప్పుడు నారాయణమూర్తి అన్న లెక్క అప్పుడు కూడా చేస్తుంటే రిమిక్రీలల్లా బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లేవో తవ్వు కొడుకో ఎమ్మెల్యే సర్కరోడా డఫ్ సఫ్ అనగానే కథం అందుకుంటుంటే అప్పుడు కారాఫు నీళ్లు రుబ్బి కళ్ళల్ల చల్లితేనో నీ మిలిటరీ ఫారిపోయారో ఎమ్మెల్యే సర్కరోడా అంటే చుట్టుముట్టు సూర్యఫేట నటి నడుమ నల్లగొండ చుట్టుముట్టు సూర్యఫేట ఇట్లా పాటలల్లా మంచిగా ఈ ఫ్లో గీతాలు వాడుతుంటాం అప్పుడు. ఎందుకంటే ఫ్రజ్జలలో బతికిన వాళ్ళం. నువ్వు టచ్ చేసినావు కాబట్టి వాడవలసి వచ్చింది. నువ్వు ఇప్పుడు ఒక మంగళారతి పాట నన్ను వాడిగా. No. ఇప్పుడు నన్ను గెలికినావు నువ్వు, పాడమన్నావు, పాడినా నీ మాట కాదనిలే, ఎందుకు ఫండు అట్లా చేస్తున్నావు నువ్వు? Okay. Okay. Which one should I sing? Like I know a few of my songs, but సింగ్ ఉయ్యాల na safe na. Safe. Okay. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని మళ్ళీ మనలా పుట్టించారు సీతారాములని, ఇదో రకం స్వయం వరం అనేటుగా ఇలా నీ చూపులేనపై పడే ఓ పూలమాలలా. చూసిరా డైరెక్ట్గా సార్ షాక్ అయిపోయాడు. ఎప్పుడైనా వాడిపిస్తారు చూడు మన. వెరీ నైస్. ఇప్పుడు చూసినావా నేను వాడినందుకే వాడింది, లేకుంటే వాడకుండే. ఇంతకుముందు ఇంట్లో పిల్లలు వాడినావా? ఇంతకుముందు You sang before in interviews? I have like a zillion times now because everybody has figured out that I know this song. This is the song on repeat that I keep singing a lot. మళ్ళీ అడుగుతున్నట్టు. But yes. అట్లా ఒక్కొక్కరికి ఫల్టీ అనేది ఉంటుంది. మళ్ళీ నీకేమన్నా ఇంకా ఫల్టీ ఉన్నదా? క్వాలిటీ అట్లా అంటే ఇప్పుడు పాటలు అనేది ఫల్టీ కదా. క్వాలిటీ ఏంటి?
ఇప్పటిదాకా డైరెక్టర్ అన్న క్వాలిటీ మల్టీ టాలెంటెడ్ అంటే మల్టీ టాలెంట్. మాకు మల్టీ టాలెంటెడ్ అంటే ఓకే లేదు చేసింది ఇది. మిమిక్రీ After so many years of doing Telugu films, I've now started to understand the language. బట్ నో And for some reason, with you, I cannot understand a single word. I'm back to 10 years back. నో మాకే అర్థం కావట్లేదు. నేను 300 years బ్యాక్ ఫార్ములా అనమాట. అందుకనే అర్థం కాదు ఇప్పుడు. 300 ఏళ్ళ కింద మాట్లాడేటోళ్ళు అట్లా మా ఊరు సైడ్. అందుకే అది నా దగ్గర ఇంకా బతికే ఉందన్నమాట. నా జెనెటిక్ డిజార్డర్ అది. అట్లా ఉండిపోయింది. నాకు దోమలు ఎక్కువ కరుస్తాయి బయటకు పోతే. అంటే మైలేజ్ ఎక్కువ ఇస్తారు నా బ్లడ్. అందుకే ఫుల్ ప్యాంట్స్ వేసుకోవాలి. ఫుల్గా ప్యాంట్స్ ఫుల్గా వేసుకోవాలి. అవి కూడా బతకాలి కానీ. అన్ని కట్టుకొని ఇప్పుడు సర్వజీవో సుఖినోభవ్ అంత అంటారు కదా. దోమలు ఎట్లా బతుకుతాయి మూసుకొని తిరిగితే? బతకని రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది కదా. అయితే ఓనాడు ఇంజెస్కెన్ అవుతుంది. అంతే ఏముంది దెంగి వస్తుంది ఎప్పుడైనా వస్తుంది. రెసిస్టెన్స్ పవర్. ఇట్లా మారుతుంటాయి. బైపాస్ మిస్టేక్లు అయితేనే ఉంటాయి. అట్లా బైపాస్ మిస్టేక్లో మీ దాంట్లో ఏమన్నా జరిగినాయా? ఒక సీన్ మళ్ళీ రీషూటింగ్ చేద్దాము, ఇది అట్లా అనుకోలేదు అంటానేమన్నా? క్లైమాక్స్ ఇస్తాం, క్లైమాక్స్ రీషూట్. ఫైట్ మేము ఫస్ట్ ఎలివేషన్ పరంగా పెట్టాలనుకున్నాం. తర్వాత రీషూట్ చేసి సాంగ్ రిలేటెడ్ విత్ స్టోరీ రిలేటెడ్ మళ్ళీ ఫైట్ రీషూట్ చేసి. ఎన్ని దినాలు పట్టిందా? క్లైమాక్సా టోటల్ మూవీ? కాదు మొత్తం సినిమా 56 days కంప్లీట్. 2 నెలల ఖతం చేసినాం. ఇట్స్ ద ప్రీ ప్లాన్. శాసనసభ కూడా అంతేనా? శాసనసభ 44 days. ఇది పెంచుకున్నాం అంటే నెక్స్ట్ ఫిల్మ్ 70 days, తర్వాత నెక్స్ట్ సినిమా 90 days. అంటే అంత డిలే లేదు. ఇది కొంచెం రీషూట్లు కొన్ని పెట్టుకున్నాం. ఇంకా ఇది హీట్ అయినాక మంచి మంచి సినిమాలు రానీకే ఇంకా స్కోప్ ఉంది. మీ ట్రెండ్ షిఫ్ట్ ఇట్లనే అవుతుందా? మళ్ళీ ఇంకో సినిమాకి అవకాశం ఉందా? యూ మీన్ ఫ్రెండ్షిప్? యా డెఫినెట్లీ. వై నాట్? వీఆర్ ఇన్ హెల్దీ రిలేషన్షిప్, వీ విల్ కంటిన్యూ. అండ్ మా లైఫ్లోకి పర్సనలీ నా లైఫ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు రిటర్న్ వెళ్ళరు. సో నాకు స్టిల్ టుడే నో ఎనిమీస్, ఈగోస్. సో డెఫినెట్లీ వీ విల్ ట్రావెల్. చిన్న వయసులోనే ఎట్లా అయింది ఇది? ఏమన్నా చిన్న వయసే కదా, బోధ తీసుకున్నా? నాకు 11 years బేబీ బాయ్ ఉన్నాడు. చిన్న వయసే కాదు. చిన్న పిల్లలకు కూడా లగ్గాలు అయితే పిల్లలు పుట్టుడు పెద్ద కథ ఏం కాదు. పిల్లలు పుట్టుడు పెద్దగా నేనేం లాభం? నేను కూడా 3 పిల్లలు పుట్టిండ్రు నాకు. కానీ నేను డైరెక్టర్ కాలేను కదా, మీరు అయ్యిండ్రు. డైరెక్టర్ అంటే ఈ నా బ్యానర్లో ప్రిస్టేజ్, ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఏదో పెట్టి ఒక సినిమా తీసి వెళ్ళిపోవాలని నేను రాలేదు. సో సెకండ్ మూవీ అనుకున్నప్పుడు ఒక మంచి కంటెంట్ వేరే వాళ్ళ చేతిలో పెట్టి నా మైండ్లో నుంచి వచ్చిన థాట్ అనమాట షణ్ముఖ అనేది. సో దీన్ని నేనే క్యాప్టెన్సీగా చేస్తే అట్లీస్ట్ వీ కెన్ రీచ్ 95% ఆర్ 99%. పక్కన వాళ్ళ చేతిలో పెడితే వీ కెనాట్. అందుకని నేను ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఒకతానే ఉంటారా? ఎస్ వీఆర్ జాయింట్ ఫ్యామిలీ. అన్న పేరు ఏంటి? తులసిరామ్. ఆయన సఫ్ఫనే. సపానీ సర్నేమ్. నేను సఫ్ఫనే అంటే సపానీ సాబ్రో. సపానీలో 3 letters, బ్రదర్స్లో 3 letters. సాబ్రో ప్రొడక్షన్స్. చెప్పు. Correct. సపానీ బ్రదర్స్. సఫ్ఫనే అంటే ఎంత సఫ్ తింటున్నా మీరు? సపానీ సర్నేమ్. సఫ్ఫనే అంటే మా దగ్గర ఎంత సఫ్ ఉంటుందా? కోసినాక ఎంత సఫా. అవి బాగానే తింటాం. సఫ కూర రాయలసీమలో బాగానే తింటాం. అది కాదా? అది మరి పేరు చూస్తే సఫగున్నాయి, నువ్వేమో ఇట్లా సఫర్ ఇన్ఫేటివ్ సినిమాలు తీస్తున్నావు. నాయన లేడు, తాత లేడు, ఏది డైరెక్ట్ స్కిన్నింగ్లా యా స్కిన్నింగ్లా ఎట్లా అబ్బింది మరి కళ? ప్యాషన్, డ్రీమ్, పాయిజన్ నీకు. మేము బేసిక్గా మేము బిల్డర్స్ కాబట్టి మేము డిఫరెంట్ వర్టికల్స్ హ్యాండిల్ చేస్తాం కాబట్టి బిల్డింగ్ ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నప్పుడు సో ఇది కూడా మాకు ఈజీ అయిందనమాట. అంత రిస్క్ ఉండదు. రిస్క్ ఉంటుంది మాకు. సో అన్ని వర్టికల్స్ని అక్కడ ఒక 10 వర్టికల్స్ ఉంటే నేమ్స్ చేంజ్ అవుతాయి అంతే. ఆడ ఫ్లంబర్తో నెత్తిన ఫీ, మళ్ళీ ఇక్కడ ప్రొడక్షన్ నెత్తిన ఫీ, అంతకన్నా ఇది ఎక్కువ ఏం కాదు. అవునవును. దట్ ఇస్ ట్రూ. అంతే కదా, అది పెద్ద రిస్క్. అది పెద్ద రిస్క్. అది ఇల్లు కట్టిస్తుడు పెళ్లి చేస్తుడు అంటారు. ఎక్కువ మంది మీ పని చేసేటోళ్ళకు మందు గోళీలు జల్ది వస్తాయి. షుగర్ మందు గోళీలు అంటే ఏదో ఒకటి హెల్త్, ఒకటి తీపి రోగము, ఒకటి బీపీ రోగం, రెండోటికి గోళీలు వస్తాయి కదా. అవి రెగ్యులర్ ఉంటాయి, మనతోనే ఉంటాయి కదా. అది టెన్షన్ వాడి
బై గాడ్ గ్రేస్ నాకు లేదు అలా. This work is generally, if you all this kind of work, you put tablets, you get up all this thing, tensions. Good question. నన్ను పొగిడి తప్పించుకుంటుంది. నన్ను చూడంగా ఎస్ రైట్ వాళ్ళు ఎక్కడ అడుగుతారు అంటే ఒక బిస్కెట్ వేస్తే సైలెంట్ ఉంటుంది. గుడ్ 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 అంటే నేను ఇక మళ్ళీ చూడను. గుడ్ గుడ్ నేర్చుకున్నది. ఈ ఫిట్ ఏడవైనా బతుకుతుంది అన్నట్టు. వెరీ టాలెంటెడ్. What was that? Multi-talented. నో వేర్ ఎవర్ యూ గో No. What was that word? Multi-talented. ఫల్టీ Multi-talented. ఫల్టీ టాలెంటెడ్. అంటే లౌక్యం తెలియాలి. అట్లా మీ దగ్గరకు వచ్చి లౌక్యంగా లేని వాళ్ళని ఎవరైనా తీసేసిరా? అలా ఏం లేదు. మీకు కావాలి క్యారెట్. నేను కంఫర్ట్ ఉన్న వాళ్ళతోనే ట్రావెల్ అవుతాం. కంఫర్ట్ లేదంటే ఐ విల్ బి ఫార్. మీ అంటే ఇక మనకు క్యారెట్ కర్ అంటేనే ఒక్కొక్కటి ఒక రకం చూసుకుంటాం. మళ్ళీ ఎందుకు నాకు ఇట్లానండి అటు వెళ్ళిపోతా. క్యారెట్ కర్ అంటే ఇంట్లో కూడా కథం మళ్ళీ పాట Say that again. పాడిపిస్తారు. Character. హా? Say character. అంత సింపుల్గా వస్తలేదా నీకు? Say. క్యారెట్ కర్, డైరెక్ట్ కర్, కండక్ట్ కర్. Perfect. మన లిఫీ మనకున్నది కదా, దాంట్లో ఏమున్నది ఒకసారి నాకు వస్తుంది, తర్వాత కోపం వస్తుంది. ఇప్పుడు క్యారెట్ కర్కి బాడీలో లాంగ్వేజ్ చేంజ్ చేస్తుంటాం ఆయన. బాడీ లాంగ్వేజ్ ఆబ్వియస్లీ ఎస్, మనకు తెలియకుండా వచ్చేస్తుంది కదా అది. పోలీస్ వేసేసరికి ఆ టఫ్నెస్ వచ్చేస్తుంది. మనం నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు చిన్నప్పుడు మనం జనరల్గా మిర్రర్ దగ్గర వెళ్ళినప్పుడు వి జనరలీ టేక్ అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఉంటుంది తెలియకుండా. మనం ఈ చిల్డ్రన్స్ డే రోజు కానీ ఏదైనా గెటప్ వేసుకుంటాం కదా, పోలీస్ డ్రెస్ వేసుకుంటే తెలియకుండా అది వచ్చేస్తుంది. మరి లాయర్కి డాక్టర్ వేసుకుంటే అది వచ్చేస్తుంది. సో మనకు తెలియకుండా ఇలాంటి క్యారెక్టర్స్ ఆటోమేటిక్గా ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా కొన్ని వచ్చేస్తాయి. సో అలాగే పోలీస్ డ్రెస్ వేసుకున్నప్పుడు తెలియకుండానే ఆ టఫ్నెస్, ఎవరిని కేర్ చేయని యాటిట్యూడ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ పోలీస్ డ్రెస్కి తెలియని ఒక హెడ్ వెయిట్ ఉంటుంది కొంచెం. ఆ డ్రెస్ వేసుకున్నాడికి అంటే కొంచెం డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉంటుంది చూసారా. సో అలాగా కొన్ని మన మైండ్లో ఫిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కొంచెం వస్తుంది. ఇంకా దిస్ ఇస్ అంటే ఇది లెర్నింగ్ ప్రాసెస్. ఇప్పుడు చేసింది మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్కి ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. సో ఒక్కసారిగా మనము అనేది ఇంపాసిబుల్. ఇప్పటికీ ఇంకో డాడీ కూడా ఇప్పటికీ ఈ తాపత్రయం ఉంటుంది, ఇంకా రోల్స్ చేయాలి, ఇంకా పేరు తెచ్చుకోవాలి. ఈ రోజుకి వాళ్ళు నేను ప్రూవ్ చేసేసుకున్నాను ఇంకా అయిపోయింది అనేది అనుకోవట్లేదు. సో అలాగే క్యారెక్టర్ విద్యార్థి అన్న అంతే. ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్. ఎవ్రీ ఫిలిం ఇస్ ఎ ఛాలెంజ్. అందరికి కూడా, నాకే కాదు అందరికి కూడా, ఎవ్రీవన్, ఆల్ ఆర్టిస్టులు ఈ రోజుకి ఆ తాపత్రయం ఉంటేనే ఐ థింక్ కొత్త రోల్స్ వేస్తున్నప్పుడు మనం కొంచెం భయం ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఇన్ని సీరియల్స్ వేసినా కూడా ఈజీలే అనుకుంటే అవ్వదు. టెన్షన్ ఉండాలి, భయం ఉండాలి, అప్పుడే మనం బాగా చేస్తాం నేను. అంటే నాయన డిసిప్లినే కరెక్ట్కే. ఆయన డిసిప్లిన్ అంటే ఏడుకొండలు అని ఒక ఆయన ఉండే మా దోస్తు, ఆయనకు తెలుసు డబ్బింగ్లా. అవును. అట్లా ఒక్కొక్కరికి ఫేర్ చెప్పుకొని ఉంటారు. డిసిప్లిన్ అంటే ఇక మీ దగ్గర లేనిది కాదు అది. కాకపోతే మాస్లకు పోయి కొన్ని రకాలుగా చూసి అబ్జర్వేషన్ చేయాలనిపిస్తుంటుందా, అబ్బాయి ఈ మాస్ క్యారెక్టర్ చేయాలంటే ఇట్లా, ఈ హీరో లెక్క చేయాలంటే ఇదైతే నేను చితగ్గొట్టేస్తుంటే అని ఏమన్నా అనిపిస్తుందా నీకు? అనిపిస్తాయి మనకి. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ మనం చేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది మనకి. మళ్ళీ కండలు పెంచేసి ఇప్పుడు షార్ప్గా చేయాలంటే అది కండలు తిరిగాయి కదా. ఇప్పుడు గోక్కోవాలన్నా కూడా రాదు అది. ఇంత కండ పెరిగినాక ఎంతకు చేయి పోదు, మా అంత ఈజీగా మీకు పోదు. అట్లా ఎప్పుడన్నా అనిపిస్తుందా బాగా కండలు ఉండి అడ్డం వస్తున్నాయి రా అని? అదే నాకంతే అనిపించదు. పర్వాలే, అంటే కొంచెం అప్పర్ బాడీ కొంచెం బాగానే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఏంది ఇది ఇట్లా తాళ్ళు దింపేది టైల్ ఎత్తేది చేస్తావా, లేకుంటే మొత్తం ఇన్ఫ సామాన్లు లేపుతావా? ఇన్ఫ సామాన్లు ఇంట్లో ఎప్పుడైనా కోపం వస్తే ఇన్ఫ సామాన్లు లేపుతాను. అంత కోపం వస్తుందా మీకు? నేను నమ్మను. సో జిమ్లో ఇవే ఈ రోపులు, టైర్లు, అవే టైర్ టాట్కర్ దిగబడ్డప్పుడు టైర్ లేపినట్టు అదొకటి. కొత్తగా ఇంకోటి ఏదో వచ్చింది కదా, క్యానం బాల్, రంబుల్ లాగా కాకుండా ఇంకోటి రౌండ్గా బాల్ లాగా వచ్చి పైన వస్తుంది, అది ఇలాంటివి లేపుతాం అనమాట జిమ్లో. అది ఎట్లా లేపాలి? ఎస్, బకెట్ లేపినట్టు కదా. ఉంటాయా అసలు? అట్లా ఉంటుందా ఏమైనా ఫనీ అట్లా?
గిట్ల లేపుడు ఉంటుందా? అవి ఏడ పెరుగుతాయో కండలు అర్థం కాదు ఇక. అవి సిస్క్ ఫ్యాక్ పోయి 7.5 ఫ్యాస్కి అవుతుంది. ఇప్పుడు 6 ప్యాక్ ట్రెండ్ పోయింది కదా, ఇప్పుడు ఎవరు అంత చేయట్లేదు. ఇప్పుడు ఎంత వచ్చిందా మరి? నెంబర్ 8 వచ్చిందా? 8 ఎప్పుడు అయిపోయింది. ఏడున్నది ఇప్పుడు? ఈడున్నాయి కండలు. ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ ట్రెండ్ నడుస్తుంది. అంతేనా? ఇప్పుడు ఆ ట్రెండే పోయింది. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ దానేమంటాం ఒక లీన్గా ఉండడం, అదే ట్రెండ్ అంతే. ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ కండలు ఉండడం కాదు, అది కాదు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మనం ఫిట్గా ఉన్నామా లేదా అనేది చూస్తున్నారు, అంటే హెల్తీగా ఉండడం. ఇప్పుడు ఇప్పుడు డైరెక్టర్ అట్లే ఉన్నాడు, హీరో అట్లనే ఉన్నాడు. హీరోయిన్ అయితే ఇంకా సన్నం ఉన్నది. మొత్తం గోధుమ రొట్టెలేనా? ఎవ్రీడే చపాతి? No. Very strict diets. You can't eat So that's what he's saying. grains and you can't eat a lot of rice. But I love all of it. So I have cheat meals. చీఫ్ మీల్ ఎందుకు తింటే పైసలు లేవా? Cheat meals. Cheat meals. చీప్ మీల్స్ చీటింగా? Cheating. అంటే ఒకనాడు తప్పిచ్చేది అట్లనా? దినాం తింటారంట. అంటే ఇప్పుడు 1 వీక్ మనం ఫుల్ డైట్ చేసి కష్టపడి ఒక 6 డేస్ చేసి సండే మధ్యాహ్నం ఒక చీట్ మీల్ వేసాడు. అబ్బా, Biryani. గోల్నాక పోయి పాయా బేజా మొత్తం తిని బగారా 1 మీల్ అలాగా. బగారా పువ్వు తింటావా? What is that? బగారపు మీన్స్ బగారా పువ్వు అని అదేంటి? బిర్యానీ. బిర్యానీ? Yeah, I like biryani. Veg biryani. అంటే చీటింగ్ అది చేస్తాం అంట. చీటింగ్, యు డు చీటింగ్? Yeah, I eat. Today Food list I ate guntur idli with lot of different chutneys. I love all of that. I love South Indian food. Punugulu. I love appam. I love everything South Indian. I love it. And also, of course, biryani. I'm in Hyderabad. ఈ డైటింగ్ చేసేటోళ్ళకైతే తెంపుకపోయిన బర్రె చేనులో పడితే చూడు అట్లా మేస్తారు ఒక నాడు ఇడిచి పెడతారు కదా, ఎన్ని రోజులు అయిందిరా తిని అన్నట్టు గఫగఫగా నమ్మలకుండానే మింగేస్తారు. నువ్వు కూడా వెళ్తే మీద ఇప్పుడు ఆర్గానిక్ అని సోయి ఎట్లా పెట్టుకుంటావే, నూనెలు తినుడు అవి ఇవి ఫెయ్యి మీద అంటున్నావు. లైట్గా మంచి ఆలివ్ ఆయిల్, అదే బెస్ట్. అదే మంచిదా? కొబ్బరి నూనె తినవా? ఆలివ్ ఆయిల్ చేస్తాం, బట్ మీ ఇంట్లో ఆలివ్ ఆయిల్ మాడతాం. కొబ్బరి నూనె మంచిదే. వీరోలు అంటేనే డైటింగ్ అంటారు. ఇప్పుడు తిఫలు అనిపిస్తుంటుంది కదా, జర నీరసం అనిపించినప్పుడు పొయ్యి ఏమన్నా బీర్ గీరు తాగుతావా? లేదు, నో ఆల్కహాల్ లేదు. చెట్టు కళ్ళు కూడా లేదా? జట్టు కళ్ళు ఉంటే కళ్ళ నో ఆల్కహాల్. మళ్ళీ క్యారెట్ కట్ చేసేటప్పుడు ఎట్లా చేస్తావు? ఏ క్యారెక్టర్? తాగేదా? తాగేది క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏముంది మనకి అర్థమైంది. ఊదుబత్తి అన్న ముట్టిస్తావా లేదా? లేదు అసలు, షూట్లో అప్పుడు నోవే. బయట షూట్లో అసలు బయటే లేదన్నప్పుడు షూట్లో మంచిగానే సెల్ స్కానింగ్ చేసినవే నువ్వు, పద్ధతిగా ఇద్దరిని సెల్ స్కానింగ్ చేసి మంచిగా కథ ముందరికి నడిపించినావు. ఈ షణ్ముఖ సూపర్ హీట్ అయ్యి మళ్ళా సస్పెన్స్ మీట్. I love it. Super hit. Very nice. I'm so అక్కడ నువ్వు inspired. పదం ఒత్తి పలుకుతున్నావు. I'm learning this Telugu easier. I mean, I will learn this from you. I like it. Super hit. మన ఇంట్లో ట్యూషన్ ఏం లేదు, పెట్టుకుందామంటే ఇంట్లో ట్యూషన్ పెట్టుకున్నాం. Huh? He want home tuition, he'll come and teach it. No. ఒకసారి చూస్తావు, మళ్ళీ చూడవు నమ్మకం చూడబుద్ధి అయితే లేదా? Only once you watch his face. చూడు నేను కూడా I'll డైటింగ్ watch the videos on loop now, so I'll learn. సఫానన్న నేను కూడా ఇంకా ఇట్లా సఫాటం అయిపోతా, కొంచెం పెంచుతా. అప్పుడు చూడు వీళ్ళు ఎంబడి పడతారా లేరా, అప్పుడు మీతో ఒక సినిమా చేయాలని ఉన్నదాకా ఇట్లా మొత్తం తయారవుతా. అప్పుడు చూడు ఎట్లుంటుందో. అంటే ఎప్పటికీ బిత్తిరి ఉంటుంది అనుకుంటున్నారు కదా. రాయనన్న మీరు ఒక మంచి కథ రాయి, ఎట్లా చేయరు చూద్దాం అనిపిస్తుంది అన్న నన్ను చూస్తుంటే. మంచి కామెడీ కథ రాద్దా? ఎప్పుడు కామెడీ అన్న నేను చేసేది కూడా మీరు కొన్ని యూనిక్ పీస్ మీరు కామెడీకి. అంతేనా? ఊనిక్ టానిక్ ఇట్లనే ఊతుకు నచ్చేటట్టు ఈతమే గ్యారంటీగా నచ్చుతుంది. ఊత్ అంటే ఇక ఊతుకి నాకేం కోపం వస్తలేదు ఇప్పుడు. నగుడు మంచిగానే ఉన్నది, మంచిగా కటింగ్ చేసి ఆమె నగుడు చాలా మంచిగా ఉంది. కళ్ళు చూడు ఎట్లున్నాయో, చంద్రముఖి లేకున్నాయి పెద్ద పెద్దగా. ఎంతమంది మోసపోయినారు. బ్రేక్ ఆఫ్ అయిందా నీకు? Breakup. What breakup? Love breakups he had. In life? Yeah. అయిందా? ఎన్ని పాలు? How many times?
Many times. జోక్ ఇది, ఇదైతే జోక్. సింపుల్గా చెప్పిందంటే మెనీ టైమ్స్. లగ్గం అయిపోయింది నీకు యాఫీ. అయితే ఇప్పుడు ఇంట్లో ఫోటోలలో కనిపిస్తున్నది ముఖాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ముఖాలు లేవు. ఇదేంటిది ముఖం లేనిది ఎవరు ఈయన? అదే ఆడియన్ థియేటర్లో కూర్చోవాలి అంటే ఇలాంటి డౌటే కావాలి. ఆడియన్ విల్ సిట్, ఎవరు అతను ముసుగు మనిషి అని కూర్చుంటాడు అంతే. మూవీ చూసేటప్పుడు మనిషే కదా. డెఫినెట్లీ. సైడ్కి వెళ్ళి చూస్తే రామ్ చరణ్ అన్న లెక్కనే కొడుతుంది. ఇంకా పైన షణ్ముఖ తెలుగేనా అన్నది కూడా? హిందీ యాక్టర్ చిరాగ్ జానీ అని, మన ధమాకా పల్సర్ బైక్ సాంగ్. ఇదైతే మీరే కదా తుఫాకి పట్టుకున్నది. షూటర్. మంచిగా యాస్కరింగ్ చేయకపోతే షూట్ చేద్దాం అన్నట్ట ఎవరో లొకేషన్ అమ్లా. ఎవరెవరు ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంటారో అందరిని కాల్ చేస్తుంటారు. నిజంగా నేను చూస్తుంటే అట్లే ఉన్నా, సీరియస్లు ఉన్నవే. మరీ హెడ్ మాస్టర్ లెక్క. ఈ స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటారు చూడు, రెడీ రెడీ అని ముఖం ఇట్లా పెట్టంగానే అబ్బా ముఖం చూసారా పదండి అన్నట్టు. అంటే అంత సీరియస్గా ఎట్లుంటావే నువ్వు? నేను చాలా కామెడీగా ఉంటాను. నేను సీరియస్గా లుక్ అలా ఉంటుంది అంతే. లుక్ ముఖం చూస్తేనే బొగులవుతుంది. ఓ మై గాడ్. అది మంచిదే, ఫన్ అవుతుంది. అందరూ అమ్మో సీరియస్ ఉన్నాడు, ఆయన ముందు పద్ధతిగా ఉండాలనిపిస్తుంది కదా. మళ్ళీ మాట్లాడితే కూలింగ్ ఉన్నాము కదా, లోపటి మనిషి బయట మనిషి లెక్కనే. ఇవి అనుభవంలో తగిలినాయి ఏమన్నా ఈ క్యారెక్టర్లు మీకు జిందగీలా? మొత్తము అంత ఫిస్కేనే. ఋషి తగలలేదు, ముసుగు మనిషి తగలలేదు, పోలీస్ క్యారెక్టరు. పోలీస్ మనకి ఎవ్రీడేకి తగులుతాం, తనకి అబికా క్యారెక్టర్ కూడా తగులుతుంది మనకి. మిగతా ముగ్గురు డిఫరెంట్. అంటే ఎప్పుడు స్నైపర్ నాకు తగలదా. పైన షణ్ముఖుడు మాత్రం దర్శనం చేసుకున్నాను. నేను పోయొచ్చిన ఒకసారి, కానీ మోకాల పర్వతం ఎక్కుతుంటే తెలిసింది నాయన ఎవరన్నా అంటే వాళ్ళు ఎత్తుకపోయేటోళ్ళు ఎట్లా ఎత్తుకపోతున్నారు ఆడికి అని మస్తు బాధపడ్డా నేను. అంటే ఒట్టిగా వాకింగ్ చేయడానికే బాధపడతాము, గిట్ల ఎక్కాలి కొండ, చిన్న తిప్పలు కాలేదు. కానీ దేవుని దర్శనం మంచిగా అయింది. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చేతిలో అది ఉంటుంది కానీ వేలాయుధం ఎందుకు టైటిల్ అది ఏంది ఇంతకు అత్యారా? అతనిది వేలాయుధం. వేలాయుధం వేలాయుధమా? అది తెలియదు దాంతో. అంటే త్రిశూలం అంటే తెలుసు, షాకు లెక్కనే అది కూడా. సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైంది అనమాట. ఇట్లా స్వామీజీలు పట్టుకుంటారు చూడు, అటువంటి దండం లెక్క, మంత్రదండం లెక్క. అంటే ఇవన్నిటి గురించి ఉంటుంది అందులో. పుట్టుక షణ్ముఖుడి యొక్క స్టోరీ, ఇట్స్ రిలేటెడ్ టు ద డివోషన్. అయితే ఇప్పుడు మొన్న వచ్చిన దాని లెక్కనే, కల్కి లెక్కనే దేవతలు ఇట్లా వస్తే ఎట్లుంటుంది అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది మా జోనర్ డిఫరెంట్. రెండు మిస్కు అంటే మనుషులు ఉంటారు దేవతలు ఉంటారు కదా. గ్రాఫిక్స్ కంటే అట్లా లేదా? లేదు, ఇది డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది రిలేటెడ్ టు ద షణ్ముఖుడి మీద ట్రావెల్ అవుతుంది స్టోరీ. ఎక్కడ మనం డివేట్ కాకుండా. మెంటల్ దమాక్ బాగానే పని చేస్తుందన్నా నీకు. అక్కడ బిల్డింగు, మళ్ళీ ఇక్కడ సినిమా, రెండు రకాలుగా అంటే కాంట్రాక్ట్ కరింగు, క్యారెట్ కరింగు అన్నీ ఇట్లా ఫల్టీగా నడుస్తున్నాయి నీకు. కానీ ఎప్పుడో మంచిగానే తెలుగులా, హిందీలా, కన్నడంలా ఫైన్ ఇండియా ఫేర్ వచ్చేస్తుంది నీకు. Shanmukha is a special film. It has a lot of thrill, suspense, and drama, action, and there are beautiful songs, music. Everything is just amazing about this film, and I want you all to go watch it. Tappakunda chudandi. తప్పకుండా వచ్చేసింది. అందరికి నమస్కారం అండి. సో షణ్ముఖ రిలీజ్ అవబోతుంది త్వరలో. సో తప్పకుండా వెళ్ళి చూడండి. ఒక డివోషనల్ థ్రిల్లర్, సో మంచి సస్పెన్స్, అట్ ద సేమ్ టైం యాక్షన్, తను చెప్పినట్టు ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. అది కూడా ఒక మంచి ఎంగేజింగ్ కంటెంట్తో వస్తున్నాం. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లుకింగ్ ఫార్వర్డ్. ఈ వారంలో రిలీఫ్ అవుతున్నది. మంచిగా పోయి టాకీస్లో 2.5 గంటలు మంచిగా రిలాక్సింగ్గా మంచిగా మకప్ ఫేలాలు తినుకుంటా ఒక సినిమా చూసి ఫ్లెక్సిబుల్గా ఈ సినిమాని చూసి ఎట్లున్నదో మళ్ళీ కామెంటింగ్ చేయండి. డైరెక్టర్కు ఉల్లాసం వచ్చింది, ప్రొడ్యూసర్గా ఉల్లాసం వచ్చి ఇప్పుడు డైరెక్టర్గా మారిండు. ఆయన యాడ్కర్ అవుతాడు, మనం ఎంకరేజ్మెంట్ చేయాలి ఖచ్చితంగా. షణ్ముఖ్ సఫాన్ అన్న, తులసిరామ్ సఫాన్ అన్న, మీ పైసలు మీకు వచ్చి మీ గల్లఫెట్టి నిండాలి. అట్లనే ఆది సాయి కుమార్ అన్నకు మంచిగా ఫేర్ వచ్చి
అబ్బా తండ్రి అంటే తండ్రి జుట్లో పుట్టిండ్రా అనేటట్టు ఉండాలి. ఈ పోలీస్ అంటే అట్లనే ఉంటుంది కానీ క్యారెక్టర్. ఇంకా అవిక గోరిక అయితే ఇక చెప్పనవసరం లేదు. 19వ సినిమా అంటే 20 ఈజీగా 2020 మ్యాచ్ లెక్క ఇది అయిపోగానే 2020లా ఎంకరేజ్మెంట్ చేసుకొని మంచిగా ఇట్లనే ముంగటికి పోదామండి. సరేనా? మీరైతే టాకీస్లోకి పోయి సినిమా చూడండి. కేర్ టేకర్ రా. బాయ్ బాయ్ ఫందు. గుడ్ నైట్.